హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ డెవిల్ బాస్ పార్ట్ 22. మన వీడియో చూస్తున్న అందరూ కూడా కంపల్సరీగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అప్పుడు విక్రాంత్ ఆమెపై కోపగించుకోకుండా అతను పెదవులపై ఆ వెర్రి నవ్వుతోనే వెన్నెల వైపు చూడగా వెన్నెల పిడికిలి బిగించి విక్రాంత్ ఛాతీపై కొట్టడం మొదలుపెట్టింది. నువ్వు నాకు పిచ్చెక్కిస్తున్నావు. నీ చేష్టలతో విసిగిపోయాను. నాకు ఇప్పుడు ప్రశాంతత కావాలి. దయచేసి నన్ను ఇంతగా ఇబ్బంది పెట్టకు అని వెన్నెల అరుస్తూ అతని ఛాతీపై కొడుతూ ఆమె మాట్లాడుతూనే ఉంది. శ్రావణిని కనీసం తన బట్టలను కూడా తాకనివ్వని విక్రాంత్ వెన్నెల దెబ్బలను మౌనంగా భరిస్తున్నాడు. అతడు ఆమె చెయ్యి పట్టుకోవడానికి ఆపటానికి ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు. అలసిపోయి వెన్నెల తల వంచుకొని అక్కడే ఉండి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. తరువాత రేవంత్ గారు లోపలికి వచ్చారు. అక్కడ ఏడుస్తూ కూర్చొని ఉన్న వెన్నెలని చూసి, అమ్మా వెన్నెల, నువ్వు బాగానే ఉన్నావా అని అతను వెన్నెలని ఎంతో ప్రేమగా మరియు ఆప్యాయంగా అడిగాడు. ఆమె ఎంతో బాధతో ఏడుస్తూ ఉండటం వలన క్యాబిన్ లోపలికి రేవంత్ గారు వచ్చారు అని ఆమె గమనించలేదు. అంతలో ఆ పలకరింపు ఆమె చెవిలో పడడంతో ఆమె అక్కడ రేవంత్ గారు ఉండడం చూసి ఆమె లేచి నిలబడి కన్నీళ్లు తుడుచుకొని రేవంత్ గారి వైపు తిరిగింది. అతనికి ఆ సమయంలో భోజనం చేసే ప్రదేశంలో వాళ్ళ సంభాషణ అతనికి గుర్తుకు వస్తుంది. వెన్నెలకి విక్రాంత్పై మంచి అభిప్రాయమే ఉంది అని మనసులో అనుకుంటూ రేవంత్ చిరునవ్వుతో ఆ ఆయింట్మెంట్ తీసుకురా, నాకు ఇవ్వు, నేను పూస్తాను అని అన్నారు. వెన్నెల అతని వైపు చూసింది. కొడుకు పట్ల తండ్రికి ఉండే ఆందోళన మరియు ప్రేమ ఆమె అర్థం చేసుకోగలిగింది. ఆమె రేవంత్ గారి వైపు తిరిగి చూసి ఒక చిరునవ్వు నవ్వి అతనికి మందు ఇచ్చి అతని పక్కనే నిలబడింది. అంతలోనే క్యాబిన్ డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. రేవంత్ గారు లోపలికి రండి అని చెప్పగానే రాజేష్ తడబడుతూనే లోపలికి వస్తాడు. విక్రాంత్ వెన్నెల వైపు తదేకంగా చూస్తున్నాడు. నమస్కారం సార్, మాయా మేడం మరియు ఆమె తండ్రి గారు వచ్చారు అని రాజేష్ చెప్పగానే రేవంత్ గారు, ఈ సమయంలో వాళ్ళు ఎందుకు వచ్చారు? విక్రాంత్ చేసిన పని వల్ల నాకు మళ్ళీ ఇబ్బంది వస్తుందో అని అనుకుంటూ, సరే నేను వస్తున్నాను, వాళ్ళకి కూర్చోమని చెప్పు అంటాడు. రాజేష్ సరే సార్ అని చెప్పి బయటకు వెళ్తాడు. రేవంత్ గారు వెన్నెలతో, అమ్మా వెన్నెల, నువ్వు ఇది చేయాలి, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి అతను వెన్నెలకి మందు ఇచ్చి వెళ్ళిపోయాడు. వెన్నెల మందు తీసుకొని మళ్ళీ విక్రాంత్ వైపు చూసింది. వెన్నెల చేతి నుండి ఆ ఆయింట్మెంట్ మళ్ళీ నేల మీద పడిపోయింది. వెన్నెల విక్రాంత్ వైపు చూసి విక్రాంత్ తల తిప్పుకున్నాడు. వెన్నెల మళ్ళీ తన చేతిలోకి ఆ ఆయింట్మెంట్ తీసుకొని తన వేళ్లకు రాసుకోవడం మొదలుపెట్టింది. తరువాత విక్రాంత్ శరీరంపై ఉన్న దద్దుర్లకు లోషన్ రాసిన తర్వాత ఆమె ఏ సమాధానం చెప్పకుండా ఇంజెక్షన్ సిద్ధం చేసి విక్రాంత్కు ఏమీ చెప్పడానికి ఇష్టపడలేదు. విక్రాంత్ ఇప్పుడు పూర్తిగా మౌనంగా ఉండిపోయాడు. వెన్నెల తన పని తాను చేసుకోపోనిచ్చాడు. ఇక్కడ రేవంత్ గారు తన క్యాబిన్కి వచ్చినప్పుడు మాయా మరియు ఆమె తండ్రి అక్కడ కూర్చొని ఉన్నారు. మాయా తండ్రి రేవంత్ వైపు చూసి మాట్లాడడం ప్రారంభించాడు. విక్రాంత్ తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితమైనదేనా మరియు దానిని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అతను మాయా పెళ్లి చేసుకోవడం లేదా అని మాయా తండ్రి అన్నారు. రేవంత్ గారు మాయా వైపు చూశాడు. మాయా కనురెప్పలు మూసుకొని రేవంత్ గారి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంది. రేవంత్ గారు మాయా చేతులను పట్టుకొని, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను. అవును, ఈ పెళ్ళి ఇప్పుడు జరగదు. నీ తండ్రి గారు మేమిద్దరము చాలా మంచి స్నేహితులము. అందుకే ఈ స్నేహము ఒక ప్రేమతో కూడిన కుటుంబం బంధంలాగా మారాలని నేను కోరుకున్నాను. కానీ విక్రాంత్ ఒప్పుకోనప్పుడు నేను ఏమి చేయగలను అని సమాధానం చెప్పాడు. పెళ్లి విషయంలో కొడుకుకి అంత స్వేచ్ఛ ఇవ్వకూడదు, మాయా తండ్రి గారు అన్నారు.
మీరు చెప్పింది నిజమే మిత్రమా. కానీ మాయా గురించి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇప్పుడు మీరు ఆమె పెళ్లి గురించి నన్ను విక్రాంత్తో మాట్లాడమంటున్నారా అంటూ రేవంత్ గారు మాయా వైపు చూపించారు. ఆ మాటలు వినగానే మాయా తన తలను క్రిందకి దించుకొని మౌనంగా ఉండిపోయింది. యవ్వనములో ప్రజలు తప్పు చేస్తారు. ఒకప్పుడు మనము కూడా యువకులమే. యవ్వనములో ఎన్నో తప్పులు చేసి ఉంటాము కదా అని నవ్వుతూ మాయా తండ్రి అన్నారు. ఎవరికైనా పాయిజన్ తింటే చనిపోతారు అని తెలిసి కూడా ఆ పాయిజన్ను కావాలని ఎవరు మింగరు. అలాగే నేను కూడా కావాలని ఇలాంటి అమ్మాయిని నా ఇంటికి తీసుకురాలేను అని సమాధానం చెప్పాడు. రేవంత్, నువ్వు సరైన పని చేయడం లేదు అని మాయా తండ్రి కోపంగా అన్నారు. అయితే నేను ఏం చెయ్యను అని నువ్వు ఈ విధంగా మాకు సమాధానం చెప్తున్నావా అని అనగా, మొదటగా విక్రాంత్ దృష్టిలో అమ్మాయిలకు అంత విలువ లేదు. దానికి తోడు నేను అతన్ని బలవంతం చేయలేను అని రేవంత్ గారు సమాధానం ఇచ్చారు. మాయా తండ్రి గారు అతనికి ఏదో చెప్పబోతుండగా మధ్యలోనే మాయా, పర్వాలేదు మామయ్య, నాన్నగారు మేము ఇక్కడికి ఇంకో విషయం చెప్పాల్సి వచ్చింది. మేము వేరే పని మీద వచ్చాము అని చెప్పింది. మాయా ఆ కార్డుని బయటకు తీసి రేవంత్ గారికి ఇచ్చి ఇలా చెప్పింది, ఇది నా పుట్టినరోజు పార్టీ కార్డ్. మీరందరూ వస్తే నేను చాలా సంతోషిస్తాను. రేవంత్ గారు ఆ కార్డును చూసి తర్వాత మాయా వైపు చూసి ఒక చిరునవ్వుతో మేము తప్పకుండా వస్తాము అని అన్నారు. దయచేసి తప్పకుండా రండి మామయ్య. నేను ఈ పార్టీకి కొంతమంది ముఖ్యమైన వ్యాపారవేత్తలను ఆహ్వానించాను. అందరూ ఆనందిస్తారని నాకు నమ్మకం ఉంది. ఇక్కడ విక్రాంత్ గదిలో అతనికి మందులు, ఇంజెక్షన్, ఆయింట్మెంట్ పూసిన తర్వాత వెన్నెల ఆ గదిలోని వస్తువులను బాగు చేయడం మొదలుపెట్టింది. విక్రాంత్ ఆమె వైపు చూస్తున్నాడు. కానీ ఆమె అతన్ని పట్టించుకోకుండా ఎటువంటి అభ్యర్థన లేకుండా తన పని తాను చేసుకుపోతోంది. రేవంత్ గారు లోపలికి వచ్చి వెన్నెలాని చూసి, వెన్నెల, ఆఫీసు పని టైం అయిపోయింది, నువ్వు వెళ్ళవచ్చు అని అన్నారు. వెన్నెల తల ఊపి, మీరు విక్రాంత్ సార్ని చూసుకోగలరా సార్ అని చెప్పింది. నేను రాజేష్కు చెప్పాను, అతను నాకు సహాయం చేస్తాడు, ఎలాంటి సమస్య ఉండదు. రాజేష్ మరియు రేవంత్ కలిసి విక్రాంత్ను కారులో కూర్చోవడానికి సహాయం చేస్తారు. ఆ విధంగా విక్రాంత్ను ఇంటికి తీసుకొని వెళ్తారు. ఈరోజు వెన్నెల అతనితో రాలేదు. అతను అనారోగ్యానికి గురైనప్పుడు వెన్నెల అతనితో లేకపోవడం ఇదే మొదటిసారి. వెన్నెల ఎప్పుడు 24 గంటలు తన పనిలోనే ఉండేది. విక్రాంత్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకునే అంతవరకు ఆమె నిద్రపోవటం మరియు ఆమె నిద్రలేవడం, కూర్చోవడం, తినడం, తాగడం ప్రతిదీ విక్రాంత్ చుట్టూనే జరిగేది. కానీ ఈసారి అలా జరగలేదు. రేవంత్ గారు విక్రాంత్ను 2 రోజుల పాటు ఆఫీస్కు వెళ్ళనివ్వలేదు. అలాగే వెన్నెల కూడా 2 రోజుల పాటు ఇంటికి రాలేదు. వెన్నెలాని చూడకుండా ఉండటం వలన విక్రాంత్ పరిస్థితి ఏమీ అర్థం చేసుకోలేని విధంగా తయారయ్యింది. అతని మనసు ప్రశాంతతను కోల్పోయి అస్వస్థతకు గురవుతానని అతను ఎప్పుడూ అనుకోలేదు. 2 రోజుల తర్వాత విక్రాంత్ రెడీ అవుతుండగా రేవంత్ గారు విక్రాంత్ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ, ఇది మాయా పుట్టినరోజు కార్డు మరియు ఆమె పుట్టినరోజు ఈరోజే అని చెప్తాడు. విక్రాంత్, నేను వెళ్ళాలని అనుకోవడం లేదు నాన్న. ఇప్పటికే విక్రాంత్ కోలుకొని సిద్ధమవుతున్నాడు. అతను ఈరోజు ఆఫీసుకు వెళ్ళి ముందుగా వెన్నెలాని చూడాలని అతని మనసులో అనుకుంటున్నాడు. అంతేగాని అతనికి అవసరం లేని పనికి మాలిన పార్టీలో ఇలా సమయం చేయకూడదు అని అనుకుంటున్నాడు. రేవంత్ గారు విక్రాంత్తో, మనం అక్కడికి వెళ్ళడం ముఖ్యం. వాళ్ళు కేవలం నా స్నేహితుడు మాత్రమే కాదు, మన వ్యాపార భాగస్వామి కూడా. స్నేహపూర్వకంగా కాకపోయినా కనీసం మన కంపెనీ భాగస్వామ్యులుగా సంబంధం కారణంగా
మనం అక్కడికి వెళ్ళాలి అని విక్రాంత్కు చెప్పాడు. నువ్వు ఆఫీస్కు ఎందుకు వెళ్తున్నావో నాకు ఆ మాత్రం తెలియదా? నేను నీ తండ్రిని, అది నీకు అర్థం అవుతుందా? నేను వెన్నెలతో మాట్లాడుతాను. ఆమె కూడా ఆ పార్టీలో అక్కడ ఉంటే నిన్ను చూసుకోవడం సులభం అవుతుంది. వెన్నెల పేరు చెప్పగానే విక్రాంత్ ముఖంలో చిరునవ్వు కనిపించింది. రేవంత్ గారు వెన్నెలకి కాల్ చేస్తాడు. వెన్నెల రూమ్లో ఆఫీస్కి రెడీ అవుతుండగా అంతలో ఆమె మొబైల్ రింగ్ సౌండ్ వినిపించింది. ఆమె మొబైల్ చేతిలోకి తీసుకొని డిస్ప్లే మీద రేవంత్ సార్ నెంబర్ చూసి, ఏంటి ఈ సమయంలో సార్ కాల్ చేస్తున్నారు, ఎందుకు అనుకుంటా ఆమె కాల్ లిఫ్ట్ చేసి, హలో సార్ చెప్పండి అని అడుగుతుంది. ఫోన్ అవతల పక్క నుంచి, హలో వెన్నెల, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అన్నారు. వెన్నెల చెప్పండి సార్ అని పైకి సమాధానం చెప్పిన ఆమె మనసులో అలజడి మొదలైంది. విక్రాంత్ మళ్ళీ ఏం చేశాడు? నాకు రేవంత్ గారు ఇచ్చిన సెలవులను రద్దు చేశారా ఏమిటి అన్న ఆలోచనలతో కంగారు పడుతుంది. ఫోన్ అవతల నుంచి, ఈరోజు మాయా పుట్టినరోజు పార్టీ ఉంది కనుక మేము అక్కడికి వెళ్తున్నాము, నువ్వు కూడా అక్కడికి రావాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఫోన్ పక్కన పెట్టిన తర్వాత రేవంత్ గారు విక్రాంత్తో, నువ్వు కాస్త కూర్చుంటావా, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెబుతూ విక్రాంత్ని మంచం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు మాయాతో నీ పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది కాబట్టి నేను మీకు మరో పెళ్లి సంబంధం తీసుకువచ్చాను అని చెప్పగా విక్రాంత్ విసుగ్గా, అబ్బా నాన్న, మళ్ళీ మొదలు పెట్టావా? పెళ్లి గురించి నా అభిప్రాయం నీకు అర్థమయ్యి ఉంటుంది కదా అని చెప్పగా మధ్యలోనే రేవంత్ గారు, అవును, ముందు నేను చెప్పేది పూర్తిగా విను అని అంటాడు. విక్రాంత్ ఇక ఏమీ మాట్లాడకుండా తన తండ్రి వైపు చూస్తున్నాడు. రేవంత్ గారు విక్రాంత్ వైపు చూస్తూ ఒక నవ్వు నవ్వుకొని, వెన్నెల ఎలా ఉంటుంది? నువ్వు వెన్నెలాని పెళ్లి చేసుకోవచ్చుగా, నువ్వు వెన్నెలాని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. రేవంత్ గారు నోటి నుంచి వచ్చిన మాటలు పెళ్లి గురించి, అది కూడా వెన్నెలతో అని విన్న విక్రాంత్ నమ్మకం లేనట్లుగా తన తండ్రి వైపు ఆశ్చర్యంతో ఎంతో సంతోషంగా చూశాడు. విక్రాంత్ ముఖంలో వచ్చిన ఆ సంతోషం చూసి రేవంత్ గారు ఇలా అన్నారు, నువ్వు వెన్నెలతో ఉండటం ఎంతగానో ఇష్టపడతావు కనుక మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. అప్పుడు ఆమె నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు అని చెప్పగా విక్రాంత్ తన తండ్రితో, మీరు పెళ్లి చేసుకున్న భార్యలందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయినట్లే రేపు వెన్నెల నన్ను పెళ్లి చేసుకొని భార్య అయ్యి నన్ను కూడా వదిలి వెళ్ళిపోతుంది అని విక్రాంత్ ఎగతాళిగా అన్నాడు. ఆ మాటలు విన్నాక విక్రాంత్, నువ్వు ఏం అనుకుంటున్నావు, కానీ అన్ని పెళ్లి సంబంధాలు అలా విడిపోవు అని రేవంత్ గారు చెప్పగా, కానీ మన కుటుంబంలో జరిగింది ఇదే, నేను కూడా ఈ కుటుంబంలో ఒక భాగమేగా అని అంటూ అంతలో విక్రాంత్కు ఒక సలహా ఉన్నట్లుగా, అవును, వెన్నెలాని పెళ్లి చేసుకోకుండా నాతో తనని ఉంచుకోవాలి అని అనుకుంటున్నాను అని విక్రాంత్ అన్నాడు. ఆ మాటలు వినగానే, నువ్వు నోరు ముయ్ విక్రాంత్, పెళ్లి చేసుకోకుండా ఏ అమ్మాయి నీతో అలా ఉండదు, అందులోనూ వెన్నెల పెళ్ళి అనే బంధం లేకుండా నీతో అస్సలు ఉండదు. తన స్వభావం గురించి నాకు బాగా తెలుసు అని కోపంగా రేవంత్ గారు అన్నారు. ఆమె నాతో అలా ఉండాల్సిందే అని విక్రాంత్ అంటూ అతనికి ఇంతకుముందు వెన్నెలతో రొమాన్స్ చేసిన సన్నివేశాలు గుర్తుకు వచ్చి అతనిలో ఏదో తెలియని కోరికలు రావడంతో అతని పురుషాంగం నిక్కబొడుచుకుంది. అతను ఏదో ఆలోచనలో ఉండగా రేవంత్ గారు అంతలో, విక్రాంత్, అర్థం చేసుకో, ఆమె వచ్చిన పరిస్థితుల్లో పెళ్లి లేకుండా కలిసి జీవించడం అనేది చాలా అసాధ్యమైన విషయం. కనీసం గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్గా ఉండటమే వాళ్ళకి చాలా పెద్ద విషయం. వెన్నెల నాతో జీవితాంతం నాతో ఇలాగే ఉండాలి. మా ఇద్దరికి పెళ్ళి అయితే
ఆమె నా భార్యగా వస్తుంది. అప్పుడు ఆమె నాతో గొడవ పడటం మొదలు పెడుతుంది. నేను చేసే పనులకు ఆమె విసిగిపోయి నన్ను వదిలి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు. కనుక ఇలా అస్సలు జరగనివ్వను అని అతను తండ్రికి చెబుతూ ఆఫీస్కు సిద్ధమవుతూ విక్రాంత్ అంటాడు. ఆ మాటలు వినగానే రేవంత్ గారు తన కొడుకు ఆలోచనలను విధానాన్ని చూసి ఆశ్చర్యంతో విక్రాంత్ వైపు చూస్తూ ఉండిపోయాడు. విక్రాంత్ అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు. కానీ టై కట్టుకోవడం కుదరటం లేదు. అతను అలా ప్రయత్నిస్తూ ఉంటే అతన్ని చూసి రేవంత్, నువ్వు టై ఎప్పుడు కట్టుకున్నావో కూడా గుర్తుకుందా అని ఎగతాళిగా అడిగాడు. విక్రాంత్ తన తండ్రి వైపు చూస్తాడు. నువ్వు ఇలాంటి చిన్న పనులను కూడా చేసుకోకుండా వెన్నెల మీద ఆధారపడతావు అని అంటాడు. రేవంత్ గారు విక్రాంత్ చేతిలో ఉన్న టై లాక్కొని విసిరేసి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. తన తండ్రి అలా చేయడంతో కోపంగా విక్రాంత్ నల్లని అద్దంలో తనను తాను చూసుకున్నాడు. అతను తన తెల్లటి చొక్కాపై 2 బటన్లను విప్పాడు. చొక్కాలోంచి ఇప్పుడు అతని కండల శరీరం కనిపిస్తుండగా అతను టై చేతిలోకి తీసుకొని ఆఫీస్కు బయలుదేరాడు. అతను తన కారుతో ఆఫీసుకు చేరుకున్నాడు. విక్రాంత్ ఆఫీసులోకి వచ్చాక అక్కడ అతనిని అలా చూడగానే ఉద్యోగులందరి కళ్ళు అతనిపై నిలిచిపోయాయి. చొక్కాలోంచి తొంగి చూస్తున్న అతని కండలు శరీరం, ఆ గంభీరమైన నడక, దాంతో ఆఫీసులో పనిచేస్తే అమ్మాయిలు అందరూ కూడా విక్రాంత్ మీద నుండి కళ్ళు తిప్పుకోలేకపోతారు. అసలు ఈరోజు అతను మాయా పార్టీకి హాజరు కావాల్సి ఉంది. అది ఒక పెద్ద బిజినెస్ పార్టీ. అంటే అతను అక్కడి నుండి రేపు మాత్రమే తిరిగి రాగలడు. అక్కడికి ఎంతో పెద్ద బిజినెస్ సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. బర్త్డే పార్టీ అయినప్పటికీ అది ఒక బిజినెస్ పార్టీ లాగా ఉంటుంది. విక్రాంత్ తన క్యాబిన్కు రాగానే వెన్నెల బల్ల వైపు చూస్తాడు. వెన్నెల తన డెస్క్ దగ్గర లేదు. అతని కళ్ళకు వెన్నెల కనిపించలేదు. విక్రాంత్ తన చైర్లో కూర్చున్న వెంటనే శ్రావణి తలుపు తట్టింది. విక్రాంత్ ఆమెను లోపలికి రావటానికి అనుమతి ఇస్తాడు. శ్రావణి లోపలికి వస్తుంది. ఆమె పార్టీకి రావడానికి ఎంతో అందంగా మేకప్ వేసుకొని తన వయ్యారాలు అన్నీ బయటకు కనిపించే విధంగా రెడీ అవుతుంది. అలా ఆమెను రెడీ కావడం చూసి శ్రావణి తనతో పాటు పార్టీకి వస్తుందని విక్రాంత్కు అర్థమయ్యింది. కానీ ఆ విషయం అతనికి అస్సలు నచ్చలేదు. అతను వెన్నెలని తనతో పాటు తీసుకువెళ్ళాలనుకున్నాడు. విక్రాంత్ శ్రావణి వైపు చూస్తూ కోపంతోనూ చిరాకుగా, ఇది ఆఫీసు, ఇక్కడ ఏమీ ఫ్యాషన్ షో లేదు అన్నాడు. సార్, మీ తండ్రి గారు మీతో పాటు పార్టీకి వెళ్ళమని నాకు చెప్పారు అని శ్రావణి చాలా సంతోషంగా చెప్పింది. నువ్వు ఏమీ అవసరం లేదు, వెన్నెలకి చెప్పు, ఆమె నాతో పాటు పార్టీకి వస్తుంది అని విక్రాంత్ శ్రావణితో అంటాడు. శ్రావణి వెన్నెల యజమానితో బయటకు వెళ్తుంది అని చెప్పగా విక్రాంత్ శ్రావణి వైపు వింతగా చూస్తాడు. అతని చూపులను అర్థం చేసుకున్న శ్రావణి, రేవంత్ గారు నన్ను నీకు తోడుగా ఉండమని చెప్పారు. ఆయనకు వెన్నెలతో ఏదో పని ఉంది అని ఆమెను అతనితో తీసుకొని వెళ్తున్నారు అని చెప్పారు. అతను ఏదో ఆలోచనలో ఉండి బయటకు వెళ్ళు అని విక్రాంత్ మెల్లిగా అన్నాడు. సార్, మీ బట్టలను సిద్ధం చేయనా అని శ్రావణి అతని నోటి నుంచి వచ్చిన మాటలను పట్టించుకోకుండా అడిగింది. విక్రాంత్కు వెంటనే విపరీతమైన కోపం పెరిగి క్యాబిన్లోంచి బయటకు వెళ్ళు అని గట్టిగా అరుస్తూ తన టేబుల్పై ఉన్న పేపర్ క్లిప్పును తీసుకొని శ్రావణి వైపు విసిరాడు. ఆ పేపర్ క్లిప్ శ్రావణికి తగలకుండా వెళ్ళి గుమ్మంలో పడింది. విక్రాంత్ సడన్గా అలా చేయడంతో శ్రావణి భయంతో త్వరగా తలుపు నుంచి బయటకు పరిగెత్తింది. ఆమె రాజేష్ క్యాబిన్కు వెళ్ళి, మీ డెవిల్ బాస్ వెన్నెల కళ్ళకి డెవిల్ లాగా లేడా అని అంది. రేవంత్ గారు చేసిన పనికి విక్రాంత్ ఎలా స్పందిస్తాడు? విక్రాంత్ శ్రావణి కలిసి పార్టీకి వెళ్తారా? వీటన్నిటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.